బాగా వినాలి ప్రియమైన దేవుని వారలారా. చరిత్రలో మరొక అతను మనం ముందుకు తీసుకొద్దాం జాగ్రత్త. నాబాలు అబీగైల్ అని బైబిల్లో ఉంటారండి. ఉన్నారేమో, మాకేం తెలుసు అంటారు, రోజు చదివేవాళ్ళకి తెలుస్తుంది. నాబాలు అబీగైల్. కొంతమందికి నాబాలు అంటే స్త్రీయో పురుషుడు అర్థం కాదు. అబీగైల్ అంటే స్త్రీయో పురుషుడు అని కూడా అడిగేవాళ్ళు అన్నారు. నాబాలు అంటే పురుషుడు, అబీగైల్ అంటే స్త్రీ. బాగా గమనించాలి. నాబాలు అబీగైలు భార్యాభర్తలు. బాగా వినాలి. నాబాలు అబీగైలు ఎవరు? భార్యాభర్తలు. అయితే నాబాలు చేసే పని ఏంటంటే గొర్రెలు పెంచుకుంటూ ఉంటాడు. ఏం పని చేస్తాడు? గొర్రెలు పెంచుకుంటాడు. మీకు అర్థమైన రీతిలో చెప్తున్నాం, తర్వాత మీరు చదువుకోండి నీట్గా. గొర్రెలు పెంచుకుంటూ ఉంటాడు. గొర్రె బొచ్చు బాగా పెరిగిన తర్వాత బొచ్చు కత్తిరించి, గొర్రె బొచ్చు బాగా ఉంటుంది కదా, ఆ యొక్క దానితో ఊనులు, పెద్ద పెద్ద రగ్గులు అవన్నీ తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ బొర్రెగొచ్చు కత్తిరించి దాని ద్వారా డబ్బు సంపాదించుకుంటూ ఉంటాడు, కుటుంబాన్ని పోషించుకుంటాడు. వీళ్ళిద్దరి యొక్క జీవిత విధానం ఇది. అర్థమైంది కదండి. గొర్రెలు మందలు ఉంటాయి. గొర్రెలు పెంచుతాడు, బొచ్చు కత్తిరించుకుంటాడు, వచ్చిన డబ్బులతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈయన కింద ఎంతోమంది పనివారు, ఎంతోమంది సేవకులు, ఇలా కొనసాగుతుంది. ఒకరోజు ఏం జరిగిందంటే, వీరు ఒకనొక సందర్భంలో దావీదు గారు ఉన్నటువంటి ప్లేస్కి గొర్రెలు పట్టుకుని వెళ్తారు. దావీదు గారు తెలుసు కదండి మీకు, రాజు. దావీదు గారు ఉన్నటువంటి చోటికి గొర్రెలను తోలుకుని వెళ్తారు. బాగా వినాలి, ఇది అర్థమైతే ఆయన జీవితం అర్థమవుతుంది. గొర్రెలు పట్టుకుని వెళ్తారు. ప్రియమైన దేవుని వారలారా, గొర్రెలు పట్టుకుని వెళ్తాడు. దావీదు గారికి తెలుస్తుంది మరి ఆ ఏరియాలో రాజ్య ఆస్థానంలో మరి ఎక్కడెక్కడ బయట నుంచి ఎవరు వచ్చారన్నది ఈ విషయం ఎవరికి చెప్పాలి? రాజుకు తెలియాలి. రాజుకు తెలిసింది. నాబాలు అనేటటువంటి అతను గొర్రెల మందలు తీసుకుని బొచ్చు కత్తిరించుకుని ఉండటానికి కొద్ది రోజులు ఇక్కడ సేవ తీర్చుకోవడానికి వచ్చాడు, మరి బిజినెస్ చేసుకోవటానికి. అప్పుడప్పుడు గొర్రెల మందలకును పెంట కట్టించుకోవటానికి ఊర్లో మందను పొలాల్లో కాస్తూ ఉంటారు కదండి, ఆ టైప్ అనుకోండి మీకు అర్థమయ్యే రీతిలో, ఎండాకాలం సమ్మర్లో. అలాగే నాబాలు గొర్రెలను పెంచుకుంటూ బొచ్చు కత్తిరించడానికి దావీదు గారు ఉన్నటువంటి చోటుకు వచ్చారు. ఇప్పుడు దావీదు గారు ఏం చేశాడంటే సేవకులను పిలిపించాడు. అయ్యా, నాబాలు అనేటువంటి ఒకతను మన రాజ్యాస్థానంలో ఒక అతను గొర్రెలను తీసుకుని వచ్చాడు. అతనికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ మీరు చేయండి. అతను తిరిగి వెళ్ళేటప్పటికి ఏ గొర్రె కూడా మందలో నుంచి తప్పిపోకూడదు. వాళ్ళకి వచ్చినటువంటి సేవకులకి భోజనాలు కానీ ఏది లోటు రాకూడదు. ఎందుకంటే రాజు కాబట్టి సేవకులందరికీ ఆర్డర్ వేసాడు. నాబాలు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మరి రాజుగారు చెప్పారు, ఇదంతా బైబిల్లో తర్వాత చదువుకోవచ్చు. రాజుగారు చెప్పారు, మరి మీకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ మేము ప్రొటెక్ట్ చేయాలి నాయన అని చెప్పారు. అయితే దావీదు నాబాలు గురించి ఆలోచించి మేలు చేశాడండి. అతను ఉన్నటువంటి ఎన్నెన్న నెలలు ఉన్నాడో అన్ని నెలలు చక్కగా పని అంతా కంప్లీట్ చేయించి ఒక్క గొర్రె కూడా తప్పిపోకుండా, సేవకులకి ఎలాంటి లోటు లేకుండా ఉన్న అన్ని రోజులు చక్కగా నాబాలుకి, గొర్రెలకి, అతని పని వాళ్ళకి అన్ని సమృద్ధిగా చేసి పంపించేశాడు. ఊరు దాటించాడు. వెళ్ళిపోయారు. అర్థమైంది కదండి, ఈ సందర్భం అర్థమైంది కదా. వెళ్ళిపోయారు. రైట్, బాగుంది. అయితే నాబాలు పరిధనాలు పూర్తయిన తర్వాత క్షేమముగా పంపించండి అని దావీదు గారు చెప్పాడు. వచ్చిన పని అయిపోయింది. అయ్యా, క్షేమంగా పంపించండి అని పంపించాడు. ఏమి నష్టం లేకుండా, ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడదని సేవకులకు ఆర్డర్ వేశాడు. అన్నమాట ప్రకారంగా వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమొచ్చిందంటే, ఒకనొక దినాన అతను వెళ్ళిపోయాడండి. ఒకనొక దినాన అసలు దావీదుకే పెద్ద ప్రాబ్లం వచ్చింది. కొడుకు తరుముతున్నాడు. రీసౌండ్ వస్తుంది చూడమ్మా. కొడుకు తరుముతున్నాడు. దేనికి? చంపటానికి. కొడుకు తరుముతున్నాడు చంపటానికి. రైట్. ఆ చంపుతున్నటువంటి తన కుమారుడు తరుముతుంటే కొండలు దాటుతున్నాడు, గుహలు దాటుకుని పట్టుకుని దేశ సంచారం అయిపోయాడు దావీదు గారు. ఇది అర్థం అవ్వాలి మీకు బాగా. దేశ సంచారి తిరుగుతున్నాడు. పాపం ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లా, ప్రాణాలు కాపాడుకుంటూ తిరుగుతున్నాడు. అలాంటి సమయంలో ఆ దేశము అలా కొండలు, అలా ప్రాంతాలన్నీ తిరుగుతుండగా ఒకరోజు నాబాలు అనే ప్రాంతానికి వచ్చేసాడండి. నాబాలు ఉన్న ప్రాంతానికి వచ్చాడు, తలదాచుకోవటానికి వచ్చాడు. ఒక్కడే కాదు, పని వాళ్ళని కూడా తీసుకుని వచ్చాడు. దావీదు గారితో పాటు కొంతమంది పని వాళ్ళ సేవకులు కూడా తీసుకుని వచ్చాడండి. తలదాచుకోవడానికి వచ్చేసాడు. టైం మింగ్ కొద్ది రోజులు బతుకుదామని కొద్ది రోజులు వచ్చాడు. రైట్. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అలాంటి సమయంలో నాబాలు ఉన్నటువంటి ప్రాంతంకి దగ్గరగా ఉన్నాడు. అంటే ఆ ప్రాంతం అంత దూరంగా ఉన్నాడు. అంటే ఊరు బయట ఉన్నాడు, ఊర్లో నాబాలు ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ తలదాచుకొచ్చినటువంటి దావీదు గారు ఆ సేవకుల్ని పిలిచి, అయ్యా,
మనం ఈ ప్రాంతానికి దగ్గరలో నాబాలు ఉన్నాడు. నాబాలుకు మనము మన యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు గొర్రెల విషయంలో కానీ, సేవకుల విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, పానీయ విషయంలో కానీ, మరి వాళ్ళకి ఇచ్చే సౌకర్య విషయంలో కానీ మనం ఎక్కడ లోడ్ చేయాల. వెళ్ళి దావీదు ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నాడు, పని వాళ్ళకి ఆహారం లేదు, నేను పంపించానని చెప్పి ఆ రోజు మనం చేసినటువంటి మేలు గుర్తు చేసి కొన్ని ఆహార పదార్థాలు తీసుకురండి, నేను చెప్పానని చెప్పండి అని పంపుతాడు ఊర్లోకి. అర్థమైంది కదండి? పంపుతాడు. మొత్తానికి మరి అలా పంపటం వల్ల మనం మేలు చేసాం కదా, వెళ్ళి ఆహార పదార్థాలు పట్టుకురండి అని చెప్పినప్పుడు ఏమండి నిజంగా అప్పుడు నాబాలు ఏం చేయాలండి? ఏం చేయాలి? చేసిన మేలుకి ఏం చేయాలండి? అరే పాపం పలానా రోజు దావీదు రాజు గారు నిజంగా నన్ను చాలా ఆదరించాడు, కరుణించాడు, మన వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు అని చెప్పేసి కావాల్సిన అన్ని తీసుకుని వెళ్ళాలి. అతను కూడా మంచి డబ్బు ఉన్నవాడే. ఏంటి గొర్రె నీకు 25,000, 40,000, 50,000 గొర్రెలే ఉన్నప్పుడు మరి అతనికి మందలే ఉన్నప్పుడు మరి ఆయన కోటేశ్వరుడు. గొర్రెల బిజినెస్, బొచ్చు బిజినెస్, అంత కోటేశ్వరుడి దగ్గరికి ఇప్పుడు ఒక రాజు ఏదో టైం పోగోక అప్పుడప్పుడు అంటూ ఉంటారు చూసారు, బళ్ళు వాళ్ళు అయినా కానీ పాపం బాగా బతికినాడు రా పాపం, పిలిచారే కొద్ది భోజనం పెట్టి పంపించండి రా పాపం, బాగా బతికినాడు ఒక రోజు, సావుకారు రా నాయన. అలాంటి సీన్ ఇప్పుడు ఎవరికి వచ్చింది? దావీదుకి వచ్చింది. ఇప్పుడు నాబాలు ఏమనాలి? అయ్యా మీకేం కావాలంటే అది మీకు నేను సప్లై చేస్తాను, మీరు చాలా ఆదుకున్నారు అనాలి. అంతే కదండి? నాబాలు ఏమన్నాడు ఒకసారి బైబిల్లో చూడండి. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం. ఇప్పుడు అర్థమైంది కదా, సందర్భం మొత్తం మీకు చెప్పాను. ఇప్పుడు నాబాలు ఏమనాలి, ఏమనకూడదు. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం. సందర్భం మొత్తం మీరు చదువుకోండి, మీకు మెయిన్ వచనాలు మీకు చూపిస్తూ ఉంటాను. 25వ అధ్యాయము 10వ వచనం. నాబాలు దగ్గరికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? దావీదు వెళ్ళలేదు. దావీదు సేవకులను పంపించాడు. అయ్యా మరి మామూలు పంపించాడు దావీదు గారు రాజు, మహారాజు అని. అందరూ తీశారండి? తీశారా? డబ్బులు లెక్క పెట్టడం బాగా తెలుసు కానీ మనకు బైబిల్ పేపర్లు మాత్రం తిప్పలేరు కదండి. 10వ వచనం. నాబాలు ఏమండి 9 కూడా చదువుకుందాం బాగుంటుంది. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి అని దావీదు పేరు చెప్పారు. దావీదు పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియచేసి కూర్చున్నారు. ఏ మాటలన్నీ? ఒకనాడు మీకు హెల్ప్ చేసినటువంటి మాటలన్నీ చెప్పి ఎవరి దగ్గర కూర్చున్నారు? ఇప్పుడు నాబాలు దగ్గర కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఏమనాలి? పని వాళ్ళందరూ పిలిచి హొట్టినగా నిజంగా వాళ్ళకి ముందు రాగాల ముందు వాటర్ తాగండి, జ్యూస్ తాగండి, వాళ్ళ రేంజ్లో అనాలి. ఏమన్నాడు చూడండి 10వ వచనంలో. నాబాలు అంటున్నాడు. ఇప్పుడు నాబాలు అంటున్నాడు ఆ పని వాళ్ళని, కూర్చున్నటువంటి పని వాళ్ళని అంటున్నాడు. ఏమన్నాడు? మీరు నోటితో చదవండి. నాబాలు అంటున్నాడు. ఏమంటున్నాడు? దావీదు ఎవడా? ఏం మాట అండి ఇది? పోయి ఎవరితో పెట్టుకున్నాడు? అసలు క్వశ్చన్ ఉందా లేదండి? ఏ క్వశ్చన్ ఉంది అక్కడ? దావీదు ఎవడురా అన్నట్లేదు అన్నమాట. దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? దావీదు ఎవరు తెలియదు కాబట్టి యెషై కుమారుడు అండి దావీదు గారు అంటున్నాడు. వీడు యెషై ఎవడు? మళ్ళీ యెషై ఎవరు? దావీదు ఎవడు? మాట ఎంత రఫ్గా ఉందో చూసారా? నాబాలుకు బుద్ధి లేదు. ఫరోకి ఏ గతి పట్టింది? యెహోవా ఎవడన్నందుకు ఫరోకి ఏ గతి పట్టింది? నాబాలుకు తెలీదు? నోరు పనిచేయట్లేదేంటి? పైగా తాగుబోతాడు ఏం మాట్లాడతాడో కూడా వాడికి అర్థం కాదు. నాబాలు అంటున్నాడు దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు అన్నాడండి. దావీదు ఎవడు అంటే ముందు మనకు తెలియాలి దావీదు ఎవరు. భగవాన్లు అడుగుతున్నారు ఎవరు? ఏమంటే దావీదు అంటే ఎవరండి? అయ్యో మీరు బైబిల్ చదివితే తెలిసింది. దావీదు ఎవరో తెలుసా? దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. ముందు ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియాలి కదా. దావీదు దేవునికి ఇష్టానుడైన మనుష్యుడు, దావీదు దేవుని దయ పొందినవాడు, దావీదు మనసులో దావీదు దేవుని మనసులో స్థానాన్ని పొందినవాడు, దేవుని కృప పొందినవాడు. దేవుని కృపను వేడుకున్నాడండి బాబు. నీ కృప ఉంటే చాలు నాయన, నాకేమొద్దన్నాడంటే. అలాంటి దావీదుని ఏమన్నాడు?
దావీదెవడు? మర్చిపోయావా చేసిన సహాయం? మర్చిపోయారు. చేసిన సహాయం మర్చిపోతే మనకు వెన్నతో పెట్టి విద్య కదండి. ఏరు దాటేంత వరకే తెప్పతో పని. ఏరు దాటిన తర్వాత ఇంకెవడన్నా దాడతాడేమో తెప్పను తగల పెడుతున్నారట. ఎంత అతి తెలివండి. జాగ్రత్త. యెహోవా ఎవడన్నందుకు చుక్కలు చూపించాడు ఫరోకి. ఫరోకు నోరుంది, నీకు నోరుంది. ఆ యెహోవాయే ఈరోజు దేవుడి మాటలు. ఈ మాటలని ఎవరివి? దేవుడివి. మర్యాదగా దేవుని మాటల్ని కాముగా వచ్చి కూర్చుని వింటే మీ కుటుంబాలకి క్షేమం. లేకపోతే ఏం చేస్తాడో మీరు బాగా వినాలి. రాత్రి బాగా వినాలి. మీరు మాట్లాడేటప్పుడు కూడా దైవ సేవకులతో చాలా తిన్నగా మాట్లాడాలి. దేవునితో సంబంధం కలిగిన వాడు దావీదు గారంటే. దావీదు అంటే ఎవరు? దైవ సేవకుడు, దేవుని సంబంధి, దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుడు చెప్పిందే చేస్తాడు, చెప్పని చేయడు. అలాంటి దైవ సేవకుడు ఏమండి తొందరపడి ఏమనడండి. గుర్తుపెట్టుకోండి, సేవకుడు తొందరపడి ఏమనడు, కానీ సేవకుడు సైలెంట్గా ఉంటాడు. నేను అందరి సేవకుల గురించి చెప్పలేదు. నిజంగా వాక్యం కోసం, దేవుని కోసం పోరాడే సేవకుడు తలదించుకుని వెళుతూనే ఉంటాడు. ఎన్ని మాటలైనా నోట నోరేడు. టైంపాస్ కోసం, కక్కుర్తిగా పదవుల కోసం, అధికారాల కోసం తక్కువ టైంలో ఎక్కువ సంపాదించి, ఏమంటే మీళ్ళేమో గుడిసెల్లాగానే ఉంటే మీరు ఇచ్చిన దశం భాగాలతోనే మేడలు కట్టుకుంటారు. వాళ్ళు దొంగ సేవకులు. అలాంటి సేవకులు ఎప్పుడు గొడవలకే దిగుతారు. నిజమైన సేవకుడు ఎప్పుడు నోరు మూసుకునే ఉంటాడు, వాక్యంలో నోరు తెరుస్తాడు. పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. దావీదు గారు నిజంగా అండి సైలెంట్గా ఉన్నాడు. సరే, ఓ రైట్. దేవుడు ఎంటర్ అయిపోతాడు, మర్చిపోకండి. నిజమైన సేవకుడితో పెట్టుకుంటే, నేను నోరు మూసుకుని కూర్చున్నా, దేవుడు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు తెలియాలి. ఇప్పుడు ఏమండి, దేవునికి ఇష్టానుసారైనటువంటి మనుషుడు కష్టాల్లో ఉన్నాడు ఇప్పుడు, అంతే కదండి. దేవుని ఇష్టార్థమైన మనుషుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? తిండి లేదు, సేవకులు పస్తున్నారు, వాటర్ లేదు, అరణ్యంలో ఉన్నారు, దాచుకుంటున్నారు, ప్రాణాలను కాపాడుతున్నారు, కష్టాల్లో ఉన్నారు. వచ్చారు. 10వ వచనం మళ్ళీ చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. నాబాలు 25:10 చదువుతున్నారమ్మా. నాబాలు దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. అబ్బో, ఇలా పారిపోయి వచ్చిన వాళ్ళు కొండలో గుహలో చాలా మంది ఉన్నారయ్యా. ఎవరయ్యా? దావీదు. మీకు పాయింట్. ఇలా పారిపోయి వచ్చాడండి, టైం పోగాక తన కుమారుడు చంపుతున్నట్టు. చాలా మంది పారిపోయి వస్తున్నారే, అసలు ఎవరయ్యా అని చెప్పేసి అంటున్నప్పుడు నిజంగా పారిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఈయన ఎవరయ్యా అని చెప్పి అందరిలో కలిపేస్తున్నాడు. మర్చిపోయాడు, తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడు. అంతే కదండి. 11వ వచనం. ఇప్పుడు అంటున్నాడు చూడండి, ఇప్పుడు బయటపడుతున్నాడు చూడండి. నేను సంపాదించుకొనిన అన్నపానములు, నా దగ్గర నేను గొర్రె బొచ్చు కత్తిరించుకొని అమ్ముకుంటూ నేను చాలా డబ్బులు సంపాదించాను. నేను సంపాదించుకొనినటువంటి అన్నపానములు, నా గొర్రె బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసములు తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇస్తున్నా. అసలు ఈయన ఎవడో మనకు తెలియదు. ఎట్టెత్తానయా? ఎక్కుతుందా? మీకు మైండ్కి ఎక్కుతుందా? అసలు దావీదు ఎవడో మాకు తెలీదు. నేను మాంసం పెట్టిస్తాను, నేను కష్టపడ్డ సొమ్ము ఎట్లా ఇస్తానండి? మీకు బల్బులు ఎలగట్లేదు. ముందు ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది కదా. నేను ఎలా ఇస్తాను? నేను బొత్తిగా ఎరుగని వారికి ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా, ఆయన మీరు ఎవరో నాకు తెలియదండి, వెళ్ళి మీరు చెప్పండి, మాకు ఎవరో తెలియదు అంటున్నాడని పనివాళ్ళు చెప్పారు. పనివాళ్ళకి చెప్పాడు. ఎవరు? నాబాలు చెప్పాడు. ఇప్పుడు పనివాళ్ళు ఏం చేస్తున్నారు? 12వ వచనం. దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేశారంట. అయ్యా, నువ్వెవడో తెలియదు అంటున్నారయ్యా రాజుగారు. చాలా మంది ఇలా తప్పిపోయి మరి తిరుగుతూ ఉంటారు. ఆయన ఎవరో మాకు తెలియదు అంటున్నారు. నేను పడి ఇంత కష్టం తీసుకొచ్చి అనామకుడికి ఇవ్వమంటున్నారా అండి అని అనగానే నిజంగా రాజుకి కోపం వచ్చిందండి. అరే, నేను ఇంత చేశాను కదా, నాకే కొంచెం ఫుడ్ పంపించలేకపోయాడు, ఒక మీల్స్ పంపించలేకపోయాడు, ఏమంటే వాటర్ పంపించలేకపోయాడు అని చెప్పేసి బాధేసింది. సేవకులు పస్తులో ఉన్నారు. బాగా గమనించాలి. సేవకులు వెళ్ళి దావీదుకి చెప్పారు. ఈ సందర్భం అంతా నాబాలు సేవకులు విన్నారు. ఇక్కడ చెప్పేటప్పుడు
దావీదు గారికి దగ్గరలో నాబాలు సేవకులు కూడా ఉన్నారండి ఇక్కడ. ఏమండి, ఇప్పుడు సేవకులకు చెప్తున్నారు కదండి, నాబాలు సేవకులకు చెప్తున్నాడు, దావీదు సేవకులు. ఇలా చెప్పేటప్పుడు మరి నాబాలు సేవకులు విన్నారు, ఇదంతా విన్నారు, దావీదు గారి సందర్భం అంతా విన్నారు. విని ఈ జరిగిందంతా విన్నారు. విని ఒరే ఇలా జరుగుతుంది ఏంటి, ఒకప్పుడు మనం ఆ రోజు తిన్నాం కదరా, మనల్ని చాలా బాగా కాపాడారు కదరా దావీదు గారు మహారాజు, ఈరోజు తెలియదు అంటున్నాడు ఏంటి. వాళ్ళతో చెబుతూ నాబాలు సేవకులు విన్నారు. ఇది ఎత్తుకెళ్ళి ఇమీడియట్గా భార్యకి చెప్పాలని నాబాలు భార్యకి ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి చెప్పారు. అమ్మా, మీ భర్త ఏం చేస్తున్నాడో తెలుసా, తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడమ్మా, కన్ను నేను కారు రావట్లేదు, ఆ రోజు ఎంతో ఆపదలో ఆదుకున్నాడు, చక్కగా ఒక్క గొర్రె కూడా నష్టపోకుండా అందరూ జాగ్రత్తగా పంపించాలని ఆర్డర్ వేసాడమ్మా, ఆ రోజు ఏ లోటు లేకుండా మేము పుష్కలంగా వచ్చాము అని ఇట్లా తిరగబడి మాట్లాడుతున్నాడమ్మా మీ ఆయన. మీ ఇష్టం అమ్మా, రాజుగారికి తెలిసిందంటే మాత్రం మరి ఆయన సంగతి మరి మీకు తెలియదా ఉంది, కత్తి పెడితే ఎంతమంది లేపేస్తాడు, 10,000 మంది ఒంటి చేత్తో లేపేస్తాడు, మీ ఇష్టం, మీ ఆయన పని అయిపోయింది అన్నాడు. సేవకులు వెళ్ళి చెప్పారు. ఇప్పుడు 14 నుంచి ఇప్పుడు భార్య ఏమంటుందో చూడండి, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలుతో ఇట్లా, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. 15 అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేస్తున్నారని మేము పొలంలో వారి మధ్యన సంచరించనున్నప్పుడు మేము ఉపాయము గాని అపాయము గాని నష్టము గాని మాకు ఏ రోజు సంభవించలేదు. ఆ రోజు పొలంలో ఉన్నప్పుడు మేము ఆ సంగతి మీ ఆయన కూడా తెలుసు అని వెళ్ళి చెప్పారు. 16వ వచనం, మేము గొర్రెలను కాయుచున్నంత సేపు, ఏమంటే అక్కడ గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళారు కదా ఆ రోజు, కాయుచున్నంత సేపు అంట వారు రాత్రింపగళ్ళు మా చుట్టూ గోడ కట్టినట్టుగా ఉన్నారంట. ఎక్కడన్నా తోడేలు వచ్చి గొర్రెలు ఎత్తుకుపోద్దామో మాట పోద్దు దావీదు గారికి అని, రాజుగారికి గోడ కట్టినట్టుగా ఉన్నారంట సేవకులంతా. ఆ రోజు ఇంత జరిగిందమ్మా, ఆ రోజు మీకు తెలీదు. ఈ రోజు దావీదుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు నాబాలు మీ ఆయన, ఏం తల తిరుగుతుందేమో చూసుకు అయిపోతాడు అన్నారు అని వెళ్ళి చెప్పంగానే అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు నిశ్చయించుకున్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహుజాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు బహుపలిమాలిన వాడు. ఏం చేశాడంటే మన యజమానుడు బహు పనికి మాలినటువంటి వాడు, ఎవరిని తనతో మాటలాడనీయడు అనేను. నోరేసుకుని మీద పడతాడు తప్ప మంచి చెడు ఆలోచించడంట. మీ ఆయన పనికి మాలినోడమ్మా, నోరేసుకుని మీద పడతాడు తప్ప ఏది మంచి ఏది చెడు, ఏది ఉపకారము ఏది అపకారం చేసాడని ఆలోచించడు. మీ ఇష్టం అమ్మా, మేమైతే సర్దుకుంటాం, మీ ఇష్టం. మీ ఆయన కాపాడుకుంటున్నారా రైటే, మీ ఆయన నోరు మంచిది కాదు, పేకల మీదకి తెచ్చుకున్నాడు అనగానే అందుకు అబీగయలు భార్య అంటుంది, అందుకు అబీగయలు నాబాలుతో ఏమీ చెప్పే టైం లేదు. ఇక రాజుగారికి తెలిసిందంటే తల తగ్గిపోద్ది. ఇకేం చెప్పక లేడీ ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు భార్య ఎంటర్ అయిపోయి త్వరపడి ఏం చేస్తుందో తెలుసా అండి, 200 రొట్టెలు. వాళ్ళు అడిగింది ఏంటి, ఆహారం కోసం వచ్చారండి పాపం. ఇమీడియట్ గా 200 రొట్టెలు రెడీ చేయించింది అప్పటికప్పుడే. 200 రొట్టెలు, 2 ద్రాక్ష రసపు తిత్తులు తాగటానికి, వండిన 5 గొర్రెల మాంసం, అప్పటికప్పుడు 5 గొర్రెలు కోసి మాంసాన్ని రెడీ చేసి, ఏమండి 5 మానికల వేచిన ధాన్యాలు, అంటే పల్లీలు కావచ్చు, శనగలు కావచ్చు, వేయించిన చక్కగా తినటానికి. అది మంచి ప్రోటీన్ ఫుడ్ కదండి అరణ్యంలో పాపం. మరి వాళ్ళు వేసిన ధాన్యములు, 100 ద్రాక్ష గెలలు, 200 అంజూరపు ఆడలు గార్ధముల మీద వేయించినాయి, అంటే గాడిదల మీదకి ఎక్కిచ్చేసిందంట అప్పటికప్పుడే. అయిపోయింది నాను బాబు, ఇప్పుడు మా ఆయన్ని కాపాడుకోలేను అర్జెంటుగా అని చెప్పి అప్పటికప్పుడే రెడీ చేసుకుని పరుగున ఇప్పుడు ఎక్కడికి బయలుదేరింది, గాడిదల మీద ఎక్కించి దావీదు గారి దగ్గరికి బయలుదేరింది. సగం దూరం వచ్చేసరికండి ఇవన్నీ వేసుకుని వస్తుంటే గాడిద మీద ఎక్కి దావీదు గారు సైన్యంతో నాబాలు లేసేయడానికి వస్తున్నాడు. లేపేయాలి దావీదు గారు నాబాలు లేసేయాలని చెప్పేసి సైన్యంతో ఎదురొస్తున్నాడు. విషయం అర్థమైపోయి ఏం చేసిందో తెలుసా అండి, అంత దూరంగా ఉండంగానే గాడిద దిగింది భార్య. ఎవరు భార్య? నాబాలు భార్య గాడిద దిగి
పరిగెత్తుకొని పోయి దావీదు గారి కాళ్ళ మీద పడిపోయిందండి. ఇక ఆప్షన్ లేదు, ఇక రౌద్రుడై వస్తున్నాడు సైన్యంతో, వేరే ఆప్షన్ లేదు. అప్పుడప్పుడు భర్తలు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే, భార్యలు లాంటి పనులు చేయకపోతే భర్తలను కాపాడుకోలేదు. నిజండి బాబు, కాళ్ళ మీద పడిందో లేదో ఒకసారి చూస్తారా? 23వ వచనం. అందుకే అధ్యాయులు మీరు చదవాలి, మీరేమో చదవరు ఇంటి దగ్గర. అబీగైలు 23వ వచనం. అబీగైలు దావీదును కనుగొని గార్ధాబం మీద నుండి త్వరగా దిగి, గార్ధాబం అంటే గాడిద మీద నుంచి మామూలుగా దిగలేదు, నిదానంగా దిగల. ఎట్లా దిగింది? త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసంటే మొత్తం ఒకవారులుగా పడుకుని నమస్కారం చేసింది. దానికి సాష్టాంగ నమస్కారం అంట. సాష్టాంగ నమస్కారం చేసి అతను పాదాలు పట్టుకుందండి, వేరే ఆప్షన్ లేదు. కాళ్ళు పట్టుకుంది అంతే. కాళ్ళు పట్టుకొని ఇట్లా నేను కాళ్ళు పట్టుకొని అంటుంది ఇట్లా నేను, అయ్యా నా ఏలినవాడా, నువ్వు రాజు అయ్యా నాయన, మీరెక్కడా మేమెక్కడా? మేమేదో బొచ్చు కత్తిరించుకుని గొర్రెలు అమ్ముకునే వాళ్ళం, మీరైతే రాజు అని అంటుంది. నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచు. ఒక్కసారి నా ముఖం చూడయ్యా, నా వాళ్ళ ముఖం చూడగాకయ్యా, ఎందుకంటే వాడంత పనికిమాలోడు కూడా లేడే అని తిడతాం చూడు అక్కడ దావీదు గారి ముందు. ఇగో నాథని ఎంచుము, నీ దాసురాలైనటువంటి నన్ను మాటలాడిని ముందు నన్ను మాట్లాడి, నువ్వు కాదు మాట్లాడేది. ఏమన్నా దగ్గర తప్పు చేసినోడు ముందు మాట్లాడతాడు, ఎదుటోడు మాట్లాడిందాక ఉండకుండా అప్పుడు అన్ని ఆవురావురు మాట అన్ని కళ్ళనీడుగా కెత్తా ఉంటారు. ఇక నన్ను మాట్లాడనేమో, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించయ్యా అని. అయ్యా నా ముఖం చూడయ్యా ఒకసారి, అయ్యా ఇదిగో నా తాళిబొట్టు తెంచగాకయ్యా, నీ చేతిలోనే ఉంది. అయ్యా వాడు చచ్చిపోతాడయ్యా, విధవనైపోతానయ్యా నేను, వాడేదో తెలుసో తెలియక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడయ్యా, ఏమండి నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాయా అని భర్త వీక్నెస్ చెప్పింది చూడండి దావీదుకి 25వ వచనంలో. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టవద్దు, వాడిని అసలు లెక్క చేయొద్దు. అతని పేరు అతని గుణమును సూచించున్నది. అతని పేరు నాబాలు అంటే అర్థమేంటో తెలుసా? మోటుతనము గల. అతను మొరటోడు అండి. ఏం చేస్తాడు ఆడికే తెలియదు, మరి మొరటగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. చూసారు, మొరటోడు. నా ఏలినవాడు, పంపబడిన పనివారు నాకు కనబడలేదు, మొరటోడు అని చెప్తుంది చూడండి. మోటుతనం అతని గుణం అంట. అతని గుణం ఏంటి? మోటుతనం అతని గుణం అంట. అయానంగానే పాపం రాజుగారు కదండి, దేవుని ఇష్టానుసారుడి మనుషుడు కదండి దావీదు, పాపం కరిగిపోయాడండి. పాపం కరిగిపోయి సరేలే అని ఆహార పదార్థాలు తీసుకున్నాడు. మరి సరే అవన్నీ పంపించమ్మా, మా సేవకులు గాడిదలు ఎక్కించుకుంటారని చెప్పి పంపించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? పైనుండి దేవుడు చూస్తున్నాడు. నా కొడుకుని ఎంత మాటలు అంటారా? రాజు సర్దుకున్నాడు. పాపం ఒక స్త్రీ ఒక అభాగ్యురాలి మాట విని, పోనీలే పాపం ఎవరైనా తల్లే కదా, పుస్తులు తాడు తెంచడం ఎందుకులే, కాళ్ళ మీద పడేసరికి కరిగిపోయారు. చూసారండి, అనగానే సరేలేని చెప్పేసి తిరిగి వెళ్ళిపోయాడు. ఏమండి దావీదు గారు తిరిగి వెళ్ళిపోయాడు. సీన్ అర్థం చేసుకోండి. దావీదు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సైన్యంతో పదార్థాలు తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు భార్య ఇంటికి వచ్చింది. గదిలోకి వెళ్ళి చూస్తే, ఇమ్మీడియట్గా ఇంటికి వచ్చేసి తలుపులు ఓపెన్ చేసి చూస్తే వీడు ఫుల్గా మందేసి చిందేస్తున్నాడు. ఫుల్ డ్రింకర్, మందేసి మత్తుగా పడి ఉన్నాడు. ఇక అప్పుడు ఏం చేసిందంటే, ఈ మత్తులో ఉన్నాడు, ఇప్పటికి ఏం చెప్పినా అర్థం కాదు, తెల్లారి చెబుదాంలే అని చెప్పేసి మెల్లగా గదిలోకి బయటకు వచ్చి డేరాలోకి పోయి ఆ రాత్రి కాను పడుకుంది. వీడు ఇక్కడ నైట్ అంతా చిందేం చేసి వీడు అట్టాగే తినక అట్టాగే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భార్య పొద్దునే లేచింది. పొద్దున పొడవగానే వచ్చి తలుపులు తీసింది. పాపం అయ్యగారు లేచాడు మత్తు దిగి. అయ్యగారు లేచింగానే అడిగింది, నువ్వు దావీదు గారితో ఇలా అన్నది కరెక్టేనా నిన్న? అవును అన్నాను. కాదని ఎవరు అన్నారు అని జరిగిందంతా. ఇగో ఓ పిచ్చోడా, ఓ మొరటోడా, ఓ మోటుతనం గల్లవాడా, ఓ పనికి మాలినవాడా, ఇక్కడ పదాలు అలాగే ఉన్నాయి ముందు వచ్చినాలో, బహు పనికి మాలినవాడా, నేను వెళ్ళి కాళ్ళ మీద పడకపోతే నువ్వు చచ్చి ఉండేవాడివిరా. ఆ సంగతి నీకు తెలుసా? రాత్రి నీ గదిలోకి వచ్చాను, నువ్వు ఎట్ట మందు దాకున్నావో తెలుసా?
ఆ సీన్లో నీకు జరిగింది చెప్తా నీకు అర్థం కాదని, ఇదిగో నీకు పొద్దున్న వచ్చి నీకు ఈ విషయం చెబుతున్నానని చెప్పేసి ఈ పాటికి నువ్వు డెడ్ బాడీ అయ్యేవాడివి అందండి. అవునా, నేను ఇన్ని మాటలు అన్నానా అని ఒక్కసారే గుండెకి స్ట్రోక్ వచ్చిందండి. వాడికి భయపడిపోయి స్ట్రోక్ వచ్చేసింది. స్ట్రోక్ వచ్చి ఏం జరిగిందో చూడండి. 37వ వచనం చూడండి. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు, ఏమంటే నేను మందు కొడతానని ఓన్ అనలేదు, ఇక్కడ ఉన్నదే నేను అన్నాను మీకు అర్థం అవడం కోసం. మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులన్నీ తెలియచెప్పక భయము చేత అతని గుండె పగిలేను. స్ట్రోక్ వచ్చేసింది. గుండె పగిలేను. అతడు రాతి వలె బిగుసుకుపోయినట్టు స్ట్రోక్. అది మాట్లాడతలేదు, కాళ్ళు చేతులు చల్లబడిపోయింది. అమ్మో అయిపోయింది, మాటలేవు, చూపు తప్ప ఏమి లేదు, ఇక గుండె పగిలిపోయింది. స్ట్రోక్ వచ్చేసింది. 38వ వచనం 37 కంప్లీట్గా చూడండి. చెప్పగా భయం చేత రాతి వలెను అయ్యను. స్ట్రోక్ వచ్చి మంచాన పడ్డాడు. ఎన్ని రోజులు మంచాన పడ్డాడు తెలుసా? 10 రోజులు మంచం దిగలేదు. 10 రోజులు మంచం దిగలేదు. చూడండి, 10 దినములైన తర్వాత, స్ట్రోక్ వచ్చి 10 రోజులైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. ఆలోచించారండి మీకు ఈ విషయాలను. దావీదు గారు ఏం అనలేదండి. దావీదు గారు వెళ్ళిపోయాడు. బాగా గమనించాలి. దావీదు గారు నోరు మూసుకుని వెళ్ళిపోయినా కూడా ఎంటర్ అయింది ఎవరు? దేవుడు ఎంటర్ అయ్యాడు. దేవుడు ఎందుకు ఎంటర్ అయ్యాడు? ఆ రోజు యెహోవా ఎవడు అన్నందుకు ఫరోకి మీద ఎంటర్ అయ్యాడు, రాజ్యం మీదకి. ఈ రోజు దావీదుని ఏమన్నాడు? దావీదును నా కొడుకు. ఆ పదాలు నిజంగా మాటలు చెప్తుంటే ఆ పౌరుషం వచ్చిందండి బాబు. దావీదు నా కొడుకుని ఎవడంటాడా? మిక్కటంగా చక్కగా పెంచి వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసి పంపిస్తే, ఆహార పదార్థాల కోసం వస్తే యెష్షై కుమారుడు ఎవడంటాడా? నా కొడుకు ఊరుకున్నా, నేను ఊరుకోను. వెళ్ళాడు దేవుడు, స్ట్రోక్ పంపించాడు. 10 రోజులు మంచాన పడ్డాడు. 11వ రోజు ఉదయాన్ని కన్నుమూసాడు. ఏమండి, ఈ మాటలన్నీ విన్న తర్వాత మీకు ఏమర్థం అవుతుందండి? చక్కగా గొర్రెలతో, ఏమండి, చక్కగా గొర్రెల మందలతో బొచ్చు కత్తిరించుకుంటూ పని వారితో, చక్కటి అబిగైలు భార్యతో హ్యాపీగా కాపురం చేసుకోక, ఏమండి అంతే కదండి, కాపురం చేసుకోక అంత త్వరగా గుండె బిగుసుకుపోవటానికి 10 రోజులు మంచం పట్టి తిండి తిప్పలు లేక 11వ దినాన చచ్చిపోయాడు. ఎందుకో? కారణం ఏంటి? ఇప్పుడు చెప్పండి. కారణం ఏంటి? మాట. నోరుంది కదా, అందుకే దీనికి టైటిల్ ఇచ్చాను, నీ నోటి మాటే నీ నెత్తి మీదకి కొంపటైతే ఎలా ఉంటది? ఇది ఎలా ఉంటది? నోరు మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఇప్పటి నుంచి దేవుని కోసం అహోరాత్రులు కష్టపడేవాడిని నువ్వు వదిలేసినా, అందుకే నేను ముందే చెప్పాను, సేవకుడు, నిజమైన సేవకుడు నోరు విప్పడం. నేను అనొచ్చు, మేము చెప్పని మాటలు అక్కడ చెప్తుంటే, అవును, ఎస్, మీరు చెప్పని మాటలే బైబిల్ పాఠశాలలో వినపడితే ప్రతి నెల ఇక్కడ మీరు చెబితే ప్రతి నెల ఈ సదస్సు పెట్టాల్సిన అవసరం లేదు. నోరుంది కదా, నోరు పారేసుకోకండి. సంఘాలలో, మందిరాల్లో, సమాజ మందిరాల్లో ఇలాంటి విలువైనటువంటి మాటలు చెప్పుంటే, ఇదే నోటితో మందు దాగొచ్చి మందిరంలో పలహారాలు పెట్టేవాడు ఒకడు, చందాలు పెట్టేవాడు ఒకడు. సేవకుడుగా నువ్వేం చేస్తున్నావు? నీ నోరు ఏం చేస్తుంది? అర్హతమైనటువంటి పాత్రను ముట్టుకోవాలంటే ఎంత పరిశుద్ధత ఉండాలండి? నిజమైన సేవకుడు ఏమన్నాడు? మీకు ఒక ఇంటి ఇచ్చి వెళ్ళిపోతాడు. మీకేం పట్టినట్టుగా ఉంది కదా, ఈ మాటలన్నిటికీ ఉంటుంది. రేపు పైనుంచి కింద దాకా కోస్తాడు. నిజండి బాబు, ఊరుకోడు. ముందే చెప్పాడు, నోరు నాది, నోటి మాటలు నావి. నాబాలు ఏం చేశాడు? దావీదు ఏం చేయలేదు. నాబాలు ఏం చేశాడు? 10 రోజుల్లో మంచాన పెట్టి 11వ రోజు లేపేశాడు. నోటి మాటలు తగ్గించుకోలేదు. నోటి మాటల వల్ల నీకోసం నరకం కాల్చుకున్నట్టుదండి బాబు. నోరు కంట్రోల్ తప్పేటట్టు చేసి నరకం ఎదురు చూస్తుంది నీకోసం. ఫస్ట్ మిమ్మల్ని వాయిస్ రేజ్ చేసి దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి పిల్లలను కూడా అప్పుడే బైబిల్ పట్టుకొని చక్కగా మందిరం నుంచి ఇంటికి వస్తారు.
బైబిల్ ఇంట్లో పెట్టి బయటకు వచ్చి నోరు జారేటట్టు చేస్తాడు అపవాది. ఆ సంగతి మీకు తెలుసా? పాపం ఆ సహోదరులు మాట్లాడుకుంటుంటే, అయ్యో ఇప్పుడే బల కార్యక్రమం తీసుకొచ్చారు, నోరు ఏడు మాట్లాడతారు వాళ్ళకి తెలియదు. మాట్లాడేవా నువ్వు అవుట్, 100 మొరుక్కోనివ్వండి, నువ్వు మాత్రం నోరు జరగవద్దు. తెరిస్తే నరకానికి పోతావు. మరి సీన్ అట్టుంది. మరి పౌరుషం నీకేనే, నాకు లేదా ఏంటి? గొడవకు తయారవుతూ ఉండారండి. ఏమవుతు, ఎవరు ఎగబడితే వాళ్ళ మీదకే కొంపటి వాక్కోనే ఉండి అంతే. వాక్కో నీ నోరు నీకే నొప్పి, నీ మీద కొంపటొచ్చు. నాబాలు వాక్కున్నాడు, ఏమైంది? పరో వాగాడు, ఏమైంది? ఈరోజు ప్రార్థనలకు విలువ లేకుండా పోయింది కదండి. ఊరుకుంటారు అనుకుంటున్నాడేంటండి? నిజంగా అంటే ఏం చేస్తాడో తెలుసా అండి? ఇప్పుడు నీ నోటి మాట వల్ల ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఏమండి, ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఏగోవాలి. ఎందుకు అదేంటి? ఏం మరణం రావేది ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా? ఆ రోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం లేపేస్తున్నాడు, ఈ రోజు ఎందుకు లేపేయట్లేదు అని అంటే దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 12. ఇప్పుడు ఏమన్నాడు? నోరు దగ్గర వాడుకో, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, కానీ దేవుడు అన్నీ చూస్తాడు. అని చూసి ఏమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినటువంటి మాటలు ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పాలి. లెక్కలు ఉన్నాయి, ప్రతి మాటకు లెక్కలు రాసుకుని ఉన్నాడు. మరి ప్రతి మాటకు లెక్కలు, విమర్శ దినమునందున ప్రతి మాటకు లెక్కలు రాసుకున్నాడు. ఈ మాటలను ఎందుకు అన్నావని నిలదీసి అడుగుతాడు. నిలబెట్టి కడుగుతాడు. ఏ సమాధానం చెప్తావు? నీ మాట సమయోచితంగా ఉండాలి, రుచిగా ఉండాలి, తేనె పట్టులాగా ఉండాలి, అంజూరపు కాయల కన్నా రుచిగా ఉండాలని ఆ రోజు చెప్పాను కదా. విమర్శ దినమని అడుగుతాడు. నేనేం చెప్పింది ఏంటి? నీకు నోరిచ్చింది ఏంటి? నువ్వు చేసింది ఏంటి? నిజంగా అండి, నోటి మాట ఏ స్టేజ్ తీసుకెళ్తా తెలుసా అండి? న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము, నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. 16 చూడు, నోటి మాటలు ఎంత జాగ్రత్తగా వాడకపోతే ఏం జరుగుతుందో చూడు. 16 ఆమె డెలీలా, ఆమె అనుదినము మాటల చేత, ఏమిటి? ఆమె అనుదినము మాటల చేత సంసోన్ని బాధించి తొందర పెట్టినందున అతని ప్రాణము విసిగి చావగోరెను. ఢిల్లీలో కూడా మాటలు బాగా మాట్లాడతాం. ఈ మాటలకి సంసోన్ ఎలా అయిపోతున్నాడు? చచ్చిపోతే బాగుండు. మాటను మనిషిని ఏం చేస్తుంది? మాట మనిషిని చంపేస్తుంది. బాగా వినాలి మీరు. అనుదినం మాటల చేత విసిగించి అతని ప్రాణము విసిగి చావగోరెను. చాలా మంది చచ్చిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఏమండి? ప్రాణం విసిగిపోయే మాటలు మాట్లాడుతున్నావేమో, నీ భార్య ప్రాణం విసిగిపోయే మాటలు మాట్లాడుతున్నావేమో, అందుకే ఉరి పెట్టుకుంటుందేమో. అందుకే కదండి, విసిగిపోతేనే కదండి మందు తాగుతుంది, విసిగిపోతేనే కదండి రైలుకి అడ్డం పడిపోతుంది. మాటల్లో విసిగిపోతే చివరికి పరిణామం ఏమవుతుంది? చావే. మాటలు జాగ్రత్త. నీ భర్త విసిగిపోయే మాటలు భార్యగా నువ్వు మాట్లాడుతున్నావేమో, టార్చర్ పెడతారండి బాబు. కొంతమంది నిలదీస్తారు పాపం భర్తలను. అంత యజమానుడు, అంత ధైర్యం గలవాడు, కుటుంబాన్ని పోషించేవాడు, అందరినీ పంపించేసి ఏమండి ఇంట్లో మందు తాగి మంచం మీద పడుకున్నాడంటే, భార్య మాటల చేత విసిగిపోతే దాని పరిణామం చివరికి ఏమవుతుంది? మరణం. మాటలు ఎంత డేంజర్గా ఉందో చూసారండి. ఎక్కడ కత్తిపోట్లు ఉండవు, ఎక్కడ మాటలు ఉండవు. పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళి ఏమి లేదని అంటారు. ఎందుకు? మాటలు ఎవరికి తెలుస్తాయి? పోస్ట్ మార్టంలో మాట ఆయుధం కన్నా గొప్ప కొంత. చూడండి, మాటతో మనిషిని చంపేయచ్చు అంతే. ఆయుధాలు ఏం కొనుక్కో అవసరం లేదండి బాబు. తెలుగు దేవుడు కర్రలు తీసుకురండి, మాట చాలు. మాటతో మనిషిని చంపేయచ్చు. ఓ భర్త, నీ భార్యను మాటలతో చంపేస్తున్నావేమో, వాడు టార్చర్ తట్టుకోలేక చచ్చిందండి బాబు. పిల్లలు అమాయకులు అయిపోయారు పాపం. అయ్యో, పసిపిల్లలు ఉండి కూడా ఆ చున్నీతో ఊరి పెట్టుకుని చూడండి ఫ్యాన్కి రోజు చీటిపోటు మాటలతో చంపుతాడండి పాపం. అందుకే చచ్చిపోయింది.
మాటతో మనిషిని చంపొచ్చా? చంపొచ్చు. విసిగిపోయి చచ్చిపోవాలనుకుంటున్నాడు. మాటలు అంత ప్రమాదకరమైనవి. నాబాలు జీవితాన్ని సర్వనాశనం చేసింది ఏది? ఇప్పుడు మీరు చెప్పండి. కేవలం మాట. అర్థమైంది కదా? ఫరో యొక్క రాజ్యాన్ని సర్వనాశనం చేసింది ఏది? మాట. సంసోను జీవితాన్ని పతనావస్థకు తీసుకెళ్ళింది ఏంటి? మాట. ఐ లవ్ యూ అంది, చివరికి గొంతుకొచ్చింది, మెత్తగా గొంతుకొచ్చింది. గొంతుకోసిన దాకా తెలియలేదు పాప అమాయకుడు. గొంతు కూడా ఎడకొచ్చింది తెలుసా? తొడల మీద పెట్టుకుని మరీ గొంతుకొచ్చిందండి. పాపం మగవాళ్ళు పిచ్చోళ్ళు పాపం సర్వస్వం భార్యకి అంకితం చేస్తారు. ఇప్పుడు వివాహాలు చేసుకోవాలంటేనే భయం వేస్తుంది. చూశారు కదండి న్యూస్లు ఎలా ఉన్నాయి? మాటతో మనిషిని చంపేయచ్చు. రైట్. చరిత్రలో మనము ముగ్గురు చూపిస్తున్నాను. ఇప్పుడు ఎంతమంది చూసాం? ఇద్దరిని చూసాం. మీరేమో టైంకి రారు. టైంకి వస్తే చక్కగా 9:30 క్లోజ్ చేస్తాను, మీకు ముందే చెప్పారు. మరి ఇంకొకళ్ళు ఉన్నారు, చూద్దామా? మళ్ళీ నెల బతుకుంటే మళ్ళీ నెలకే కలిసేది మనం. చస్తే మళ్ళీ అక్కడ కలుద్దాం. నేను చావుకు సిద్ధం, మీరు సిద్ధమేనా? భయం, చావాలంటే మీకు భయం. ఈరోజు చచ్చిపోయిన నేను పరలోకం వెళ్తానన్న ధైర్యం ఉందండి మీకు? మాట ఎంత డేంజర్గా ఉంది చూశారండి. నాబాలు జీవితాన్ని సర్వనాశనం చేసింది ఏది? మాట. ఫరో యొక్క రాజ్యాంగాన్ని అతలాకుతలం చేసింది ఏది? మాట. మరో యొక్క చరిత్రను ఒకసారి ఆలోచించండి.